రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్తీపాల ఘటనలో బాధితులకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి చంటి మరిన్ని వివరాలు అందిస్తారు. కల్తీపాలు సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అదే కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ కెనడియన్ నియమిస్తూ ప్రభుత్వం అయితే మాత్రం నిన్న రాత్రిని అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే కల్తీపాలు సంఘటన నేపథ్యంలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా మరొక 15 మంది అయితే మాత్రం వివిధ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దిద్దుబాటు చర్యలకు కారణానికి ప్రభుత్వం ప్రధానంగా అయితే మాత్రం గతంలో మొదటిగా అంటే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అదే రోజున కల్తీపాలు సంఘటన జరిగిందని ఆ రోజునే ఇక్కడికి తీసుకొచ్చిన బాధితులకు అయితే మాత్రం సరైన సదుపాయాలు అయితే అందకపోవడం పట్ల బాధితులు అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేయడంతో నిన్నటి రోజున ఇదే ఆరోపణలు ఎంపీ పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా 24 గంటల్లో ప్రభుత్వం అయితే దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే మాత్రం ఇక్కడైతే సమస్యలు అయితే కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సిబ్బందికి మధ్య వైర్యాలు కొనసాగుతూ ఉండగా వాటిని పరిష్కరించేందుకు గత సూపరింటెండెంట్ బాధ్యత వహించకపోవడంతో మరిన్ని ఇక్కడ సమస్యలను అయితే మాత్రం తీర్చకుండా పారిశుద్ధ్య విషయంలో అయితే కానీ సిబ్బందిని లోపలికి తీసుకువెళ్ళడం విషయంలో అయితే కానీ ప్రతి విషయంలో కానీ ఇక్కడ సమస్యలను పరిష్కరించేందుకు అయితే మాత్రం డాక్టర్ సత్యనారాయణ అయితే మాత్రం సస్పెండ్ అయిన సత్యనారాయణ అయితే మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో దీనికి ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేటట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇక్కడ రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరంలో రోగులకు మరింత వైద్య సదుపాయాలు అందుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుమంత్, రిపోర్టర్ చంటి, రాజమహేంద్రవరం.